హాయ్ ఫ్రెండ్స్, మనమైతే తిరుమల చేరుకున్న తర్వాత మన ఫ్యామిలీతో తిరుమల చేరుకున్న తర్వాత ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకుంటే ప్రాబ్లం లేదు. కానీ ఆఫ్లైన్లో రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి, ఎక్కడ స్టే చేయాలి అనేదే అందరికీ పెద్ద సమస్యగా మారుతుంది. దానికోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. మనం తిరుమల చేరుకోగానే నేరుగా బస్సు కానీ నడక ద్వారా కానీ ఎలా చేరుకున్నా సరే నేరుగా సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినట్టయితే మనకి ఆధార్ కార్డు తీసుకుని ఆధార్ కార్డు కూడా ఫ్రెండ్స్ మనకి ఫోన్లో అయితే ఎలో చేయట్లేదు. ఒరిజినల్ ఆధార్ కార్డు కానీ లేదా జిరాక్స్ కాపీ కానీ మాత్రమే తీసుకొని వెళ్ళాలి. ఫోన్లో తీసుకొని వెళ్తే మాత్రం వాళ్ళు పరిగణలోకి తీసుకోవట్లేదు, రిటర్న్ పంపిస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఆధార్ కార్డు తీసుకొని సిఆర్ఓ ఆఫీస్కి వెళ్తే వాళ్ళైతే మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారు. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత 2 hours తర్వాత మనకి రూమ్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. ఆ రూమ్ అలాట్మెంట్ జరిగిన విషయం మన ఫోన్కి మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చిన తర్వాత మనం ఆ రూమ్ అలాట్మెంట్ ఎక్కడ జరిగిందో అక్కడికి వెళ్ళి మనం ఆ రూమ్కి సంబంధించిన పేమెంట్ అయితే మనం చేయాల్సి ఉంటుంది. ఆ పేమెంట్ అనేది మనం 50 రూపీస్ రూమ్ అయితే 50 రూపీస్ రూమ్ రెంట్ ప్లస్ 500 రూపీస్ అడ్వాన్స్, టోటల్ 550 రూపీస్. అది 100 రూపీస్ రూమ్ అయితే 100 రూపీస్ రూమ్ రెంట్ ప్లస్ 1000 రూపీస్ అడ్వాన్స్, అంటే 10 times 10 days అడ్వాన్స్ అనుకోండి. అదేని మనం పే చేయాలి. పే చేస్తే మనం అది కూడా క్యాష్ రూపేనా తీసుకోరు, ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఏదైనా ఆన్లైన్ పేమెంట్ తీసుకుంటారు. అవి చేసిన తర్వాత మనం రూమ్ వెకేట్ చేసిన తర్వాత మనకైతే రిమైనింగ్ అమౌంట్ మనం ఏ అకౌంట్ ద్వారా పే చేసామో అదే అకౌంట్లోకి అయితే మనకి యాడ్ అవుతుంది అనమాట. మేమైతే ఈ 1 o'clock రిజిస్ట్రేషన్ చేయించాను ఫ్రెండ్స్. నాకు రూమ్ అలాట్మెంట్ వచ్చేసి జిఎన్సీలో జరిగింది. ఇప్పుడు మేము జిఎన్సీలో మా రూమ్ తీసుకున్నాం కదా, మా రూమ్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. జిఎన్సీలో వచ్చేసి మాకు ఇది 50 రూపీస్ పడింది ఫ్రెండ్స్ రూమ్.